చూసుకున్నట్లయితే బుధవారంకి సంబంధించి మనకి వెదర్ రిపోర్ట్ చూసుకున్నట్లయితే ఎక్కడైతే మనకి డేంజర్ రెడ్ లైట్లు అయితే వెలుగుతున్నాయో ఇక్కడ మనకి వాతావరణ సమాచారం అయితే ఉంది. ఈ ఏరియాలో మనకి అల్పపీడనాలు అయితే కొనసాగుతూ ఉన్నాయన్నమాట. ఎక్కడెక్కడైతే బ్లింక్ అవుతున్నాయి అక్కడ అల్పపీడనాలు అయితే కొనసాగుతున్నాయి. సో అల్పపీడనాలు అందరూ ప్రజెంట్ అయితే విపరీతమైన ఎండలు అయితే కాస్తాయి అనమాట. ఆ ఎండల తర్వాత మనకి వర్షాలు అయితే రావడానికి అవకాశం అయితే ఉంటుంది. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే సో అల్పపీడన ప్రభావం అనేది బంగాళాఖాతంలో ఏర్పడి ఇదైతే తెలుగు రాష్ట్రాల మీదకి అయితే దూసుకొస్తూ ఉందన్నమాట. గురువారం కూడా రాష్ట్రంలో ఎండలు అయితే కాయబోతున్నాయి. ఆ తర్వాత నుంచి మాత్రం క్లైమేట్ అయితే మారబోతుంది. సో మనకు వర్షాలు అయితే మళ్ళీ స్టార్ట్ కాబోతున్నాయి అన్నమాట. 20వ తారీఖున దీనికి సంబంధించి అల్పపీడనం అయితే ఏర్పడబోతుంది. అది వాయుగుండంగా మారడానికి అవకాశం అయితే ఉందని వాతావరణ శాఖ అయితే తెలియజేసింది. సో మనకి ప్రజెంట్ ఏపీలో మనం చూసుకున్న తెలంగాణలో చూసుకున్న ఎండలు అయితే బాగా కాస్తున్నాయి. ఇవి మనకి మరొక రోజు మాత్రమే ఉండబోతున్నాయి అన్నమాట. తర్వాత అల్పపీడనం అయితే ఏర్పడబోతుంది. సో ఇది మనకి ప్రజెంట్ వెదర్ రిపోర్టు. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని